సునీతి గారు, చెప్పండి. మీరు ఒక ఆర్టిస్ట్‌గా వచ్చి ఈ నటిగా వస్తూనే ఒక సినిమా అన్న దాంట్లో ఎవరైతే చేశారో ఇప్పటికి చాలా చేస్తున్నారు. నటిగా మీరు ఎక్కడైనా శిక్షణ పొందారా? లేదండి. ఎక్కడ అలాగా శిక్షణ గాని ఏమి తీసుకోలేదు. మరి మీకు డైరెక్టర్ గారు నాకు ఇలా కావాలి అని డైలాగ్ చెప్పి ఇలా కావాలని చెప్తే మీరు అలా చేస్తారా? లేదు అంటే ఆ స్క్రిప్ట్‌లో ఉన్న డైలాగ్‌ని చూసుకొని మీకు మీరే దాన్ని ఎలా చేస్తే బావుంటుంది అని ఆ డైలాగ్‌ని ఓన్ చేసుకొని మీరు చేస్తారా? అది క్యారెక్టర్ అడుగుతానండి ముందు. నా హ్మ్. క్యారెక్టర్ ఏంటని అడుగుతాను. దానికి తగినట్టుగా ఆ క్యారెక్టర్‌ని బట్టి నేను ముందే మైండ్‌లో ఫిక్స్ అయిపోయి వాళ్ళు డైలాగ్స్ ఇస్తారు కదా! అది నేను ఆ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకుని అంటే ఆ ప్లేస్‌లో నేనుంటే నేనెలా బిహేవ్ చేస్తానో అలానే చేస్తాను. యాక్టింగ్ అని ఏం చేయనండి. హ్మ్. నేనెలా ఉంటానో అదే చేస్తానంతే. ఆ క్యారెక్టర్ నేను ఓన్ చేసుకుని. ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్ అలా చెప్పిందే బహుశా. అంతేనండి. ఏదైనా అంతే. ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా అది ఆ ప్లేస్‌లో నేనుంటే ఎలా బిహేవ్ చేస్తాను. హ్మ్. నా బాధ ఎలా ఉంటుంది ఎమోషన్స్ అయితే అలా. సునీతి గారు, మీరు నేను విన్నది ఏంటంటే మీ గురించి మీరు మీ వయసు నేను అడగను కానీ మీ వయసుకి మించిన పాత్రలు మీరు ఎక్కువగా యాక్ట్ అవును. చేశారని. అవునండి. సాధారణంగా ఎవరైనా ఒక నటీమణిగా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎక్కడో దగ్గర ట్రైనింగ్ అవ్వడం కానీ లేదా ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని నేనైతే ఈ క్యారెక్టర్ ఎలా చేస్తాను అనుకుని వాళ్ళు ఏదో ప్రాక్టీస్ చేసి ఆడిషన్కి వెళ్ళి అలా చేయడం కానీ ఏదో చేస్తూ ఉంటారు. మీరు ఎవరి దగ్గర ట్రైనింగ్ పొందలేదని చెప్పారు. కానీ ఒక క్యారెక్టర్ మీకు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్ని పలానా సినిమాలో పలానా ఆర్టిస్టు ఎలా చేశారు కదా, మనం అలాగే చేస్తే ఎలా ఉంటుంది అని అనుకొని చేస్తారా? ఇవేవీ పట్టించుకోకుండా ఇది నాకు వచ్చిన క్యారెక్టరు, ఇప్పుడు సీన్ ఇలా ఉంది, దీనికైతే నేను ఇలా చేస్తాను అనుకొని చేసిన సన్నివేశం ఏదైనా ఉంటే ఒకసారి మన ప్రేక్షకులకు గుర్తు చేయాలి. ఏదైనా సరే నేను అంటే పలానా వాళ్ళు చేశారు అంటే అది ఇన్స్పిరేషన్‌గా తీసుకోవచ్చు గానీ, అది మనం కాపీ కొట్టకూడదండి. ఉమ్, ఏదైనా మన ఓన్‌గా అంటే మన స్టైల్ మనకుండాలి. ఏది ఎప్పుడు ఒకరిని అనుకరించడం అనేది నాకు మొదటి నుంచి నాకిష్టం ఉండదండి. ఉమ్, అది నేనైతే ఎలా చేస్తానో అలానే చేస్తాను. ఎందుకంటే నా ఒరిజినాలిటీ పోతదక్కడ. అవును. అప్పుడు నేను నటించినట్టే ఉంటది తప్ప సహజంగా రాదది. ఉమ్, నా ఫీలింగ్. ఉమ్. అందుకని నేనెప్పుడు గూడా ఎవరిని అనుకరించనండి. అది కాపోతే ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటాను. అలా అంతవరకే. ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? ఆహ్, అంటే అందరి నటులది ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్కరిలో నవరసాల్లో ఒక్కొక్క ప్రత్యేకత ఒక ఉంటుంది. ప్రత్యేకత ఉంటుందండి. అందుకని పర్టిక్యులర్‌గా దీనికి వీళ్ళే ఇదే నేను తీసుకోవాలని ఏముండదు.